హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ ఫ్రై అండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక హాఫ్ టీ స్పూన్ సాసులు, అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలానే హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. అలానే కరివేపాకు, ఇవన్నీ బాగా మొగ్గాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇక్కడ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు ముందే వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా వేగుతాయి. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు బీట్రూట్ తురుము పెట్టుకున్నానండి, దీన్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు బీట్రూట్ బెనిఫిట్స్ అండి. బీట్రూట్ ఫ్రై తినడం వల్ల రక్తపోటు నియంత్రణ, రక్తహీనత నివారణకు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలానే చర్మానికి కాంతి, శక్తి పెరగడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ బీట్రూట్ తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కాపాడుతుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి, శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది, మరియు చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చూసారా బీట్రూట్ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. సో కనీసము వారానికి 2 సార్లైనా బీట్రూట్ ఏదో విధంగా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బీట్రూట్ను చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే అడుగు బారిన మాడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ నాకెళ్తే బీట్రూట్ ఉడికిపోయిందండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అండి. ఇలా అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే ధనియాల పొడి వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆ మసాలా అనేది బీట్రూట్కి పడుతుందండి. చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ బీట్రూట్ చపాతీకి కానీ రైస్కి కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.